Recording in progress. సో గైస్ మీకు క్లారిటీ వచ్చిందా? బీఈపీ ఎంఓఎస్ మా ఫార్ములాస్ అన్నీ కూడా ఏమైనా డౌట్ ఉన్నాయా ఎక్కడి వరకు? మీరు ఏ డౌట్స్ లేవంటే నేను ఫర్దర్గా మూవ్ ఆన్ అవుతాను నెక్స్ట్ కాన్సెప్ట్. So marginal costing, it is a cost method that will classify the total cost into variable cost, fixed cost. తెలిసిందే కదా, టూ టైప్స్ ఆఫ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్, ఫిక్స్డ్ కాస్ట్. కాస్ట్లో వేరియబుల్ అంటే ఏంటి? వ్యారీస్ విత్ ద నంబర్ ఆఫ్ యూనిట్స్ ఆఫ్ ప్రొడక్షన్. ఎగ్జాంపుల్ డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ మెటీరియల్ అన్నీ కూడా బేసిక్స్లో డిస్కస్ చేసినాయి కదా ఇవి. ఫిక్స్డ్ కాస్ట్ డు నాట్ వ్యారీస్ విత్ ద నంబర్ ఆఫ్ ప్రొడక్షన్. ఎగ్జాంపుల్ రెంట్, డిప్రిషియేషన్. ఇది ఎక్కడైనా చూసినట్టు గుర్తుందా? వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఏమవుతుంది, టోటల్ ఏమవుతుంది, కాస్ట్ బిహేవియర్. ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ ఏమవుతుంది, టోటల్ ఏమవుతుంది. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని ఎగ్జాంపుల్ 1 దాని నేచర్ చెప్పాలి ఇక్కడ మనం. అంటే అది ఫిక్స్డ్ కాస్టా, వేరియబుల్ కాస్టా అన్నది మనం చెప్పాలి వాళ్ళకి. ట్రై చేస్తారా? చూద్దాం. ఫిక్స్డ్ కాస్ట్ అవుతుందా, వేరియబుల్ కాస్ట్ అవుతుందా? ట్రై చేయండి ఒకసారి చూద్దాం. గైస్ మీరు విన్నారా? సారీ మీ నేమ్ ఎస్ హిమేష్ కదా? ఎస్ విన్నారా? బేసిక్స్ షూరా? ఏం ప్రాబ్లం లేదు కదా? ఎస్ హిమేష్ ట్రై చేయండి చూద్దాం. ఏది ఫిక్స్డ్ కాస్ట్, ఏది వేరియబుల్ కాస్ట్? మనకి నార్మల్గా ఇంతవరకు క్లారిటీ ఉంది. ఒక నేమ్ చెప్తే అది ఫిక్స్డ్ కాస్టా, వేరియబుల్ కాస్టా చెప్పేస్తాం. బట్ దాని వెనుక రీజన్ ఏంటో తెలియాలి మనకి. సో ఆ రీజన్ ఇక్కడ నేర్చుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నంబర్ ఆఫ్ యూనిట్స్ 10,000, 20,000, నథింగ్ బట్ నంబర్ ఆఫ్ యూనిట్స్ చేంజ్ అవుతున్నాయి. 10,000 యూనిట్స్ ఉన్నప్పుడు మెటీరియల్ కాస్ట్ 40,000 అంట. అంటే పర్ యూనిట్ ఏమవుతుంది? 40,000 డివైడ్ బై 10,000. 4, 3, 5 కరెక్టా? సేమ్ అలాగే 20,000 ఉన్నప్పుడు ఏమవుతుందో చూడండి. 20,000 ఉన్నప్పుడు 80,000 అయింది అంటే కాస్ట్ ఎంత ఉంటుంది? 4, నథింగ్ బట్ 80,000 డివైడ్ బై 20,000. 4 రూపీస్, 3 రూపీస్, మరి ఇది 2.5. ఇప్పుడు మనకి టోటల్ కాస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంది, పర్ యూనిట్ కాస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంది. దీన్ని బేస్ చేసుకుని అది ఫిక్స్డ్ కాస్టా, వేరియబుల్ కాస్టా మనం డిఫైన్ చేయాలి. సో టోటల్ కాస్ట్ చేంజ్ అవుతుంది, నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అయినాయి, టోటల్ కాస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. బట్ పర్ యూనిట్ సేమ్ ఉంటుంది. దేని క్యారెక్టర్ ఇది? వేరియబుల్ కాస్ట్. సో ఇట్ ఈస్ వేరియబుల్ కాస్ట్. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా మెటీరియల్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్ ఎందుకు అయిందో? సో లేబర్ ఇది కూడా అంతే. టోటల్ వచ్చేసి ఇంక్రీజ్ అవుతుంది, బట్ పర్ యూనిట్ సేమ్ ఉంటుంది, వేరియబుల్ కాస్ట్. ఇక్కడ చూడండి, టోటల్ సేమ్ ఉంటుంది, బట్ పర్ యూనిట్ డిక్రీజ్ అవుతుంది. నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అవుతుంటే పర్ యూనిట్ డిక్రీజ్ అయ్యే క్యారెక్టర్ ఏంటి? ఫిక్స్డ్ కాస్ట్. క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు రెంట్ కూడా ఫిక్స్డ్ కాస్ట్ అని ఎందుకు అంటున్నామో క్లారిటీ వచ్చిందా? అది రెంట్ కాబట్టి ఫిక్స్డ్ కాస్ట్ అనట్లేదు, దానికి క్యారెక్టర్ ఉంది కాబట్టి ఫిక్స్డ్ కాస్ట్ అంటున్నాం. ఓకేనా? జస్ట్ ఒకసారి చూసి రాసేసుకోండి, అది రాయని వాళ్ళు. Pranav, it is clear? Yes, sir. Yes. సరే, సెమీ వేరియబుల్ కాస్ట్ ఇది యాక్చువల్గా నిన్నే డిస్కస్ చేయాలనుకున్నాం కదా, ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మనం ప్రతి ఒక్క ప్రోడక్ట్కి అది ఫిక్స్డ్ కాస్టా, వేరియబుల్ కాస్టా అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు.
ఈ క్యారెక్టర్స్ని బట్టి నథింగ్ బట్ పర్ యూనిట్ ఎంత ఉంది, టోటల్ ఎంత ఉంది చూస్తే క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు ఒకసారి ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూడండి. ఈ ఎగ్జాంపుల్ 2లో ఒకవేళ టోటల్ కాస్ట్ సేమ్ ఉంటే దాన్ని ఫిక్స్డ్ కాస్ట్ అనొచ్చు. కరెక్టా? టోటల్ కాస్ట్ సేమ్ ఉంటే ఫిక్స్డ్ కాస్ట్ అనొచ్చు, లేదా పర్ యూనిట్ సేమ్ ఉంటే వేరియబుల్ కాస్ట్ అనొచ్చు. ఇక్కడ చూడండి 1000 యూనిట్స్ 2000 యూనిట్స్ కాస్ట్ సేమ్ ఉందా, చేంజ్ అవుతుందా? కాబట్టి ఇది ఫిక్స్డ్ కాస్ట్ అనొచ్చా మనము? నో. ఫిక్స్డ్ కాస్ట్ అవనంత మాత్రాన్ని ఇదంతా వేరియబుల్ కాస్ట్ అని బ్లైండ్గా ఫిక్స్ అయిపోకూడదు. సో పర్ యూనిట్ కూడా చెక్ చేద్దాం. ఇక్కడ పర్ యూనిట్ కాస్ట్ ఏమవుతుంది చూడండి, 16,000 డివైడ్ బై 1000 16 రూపీస్, అంటే వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ 16 రూపీస్. 30,000 డివైడ్ బై 2000 అంటే పర్ యూనిట్ ఎంత వస్తుంది, 15. అదేంటి, టోటల్ సేమ్ లేదు, పర్ యూనిట్ కూడా సేమ్ లేదు, మరి ఫిక్స్డ్ కాస్ట్ కాదు, వేరియబుల్ కాస్ట్ కాదు. సో ఇట్ మీన్స్ ఇట్ ఈస్ ద సెమీ వేరియబుల్ కాస్ట్. ఎలా ఐడెంటిఫై చేయాలో క్లారిటీ వస్తుందా? సింపుల్గా మనకు కాస్ట్ బిహేవియర్లో 4 థింగ్స్ ఉన్నాయి. కరెక్టా? 4 థింగ్స్లో 2 థింగ్స్ కాన్స్టెంట్గా ఉంటాయి. ఏవేవి? కాస్ట్ బిహేవియర్లో 2 ఐటమ్స్ కాన్స్టెంట్గా ఉంటాయి. ఏవేవి? ఏ పర్ యూనిట్, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్, ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్. నేను ఆ కాన్స్టెంట్గా ఉన్న ఐటమ్స్ని ఇక్కడ చెక్ చేసుకుంటున్నా. ఫస్ట్ ఫిక్స్డ్ కాస్ట్ కాన్స్టెంట్గా ఉందేమో చెక్ చేశాను, కాన్స్టెంట్ ఉందా, లేదు, కాబట్టి ఇది ఫిక్స్డ్ కాస్ట్ అయితే కాదు. సెకండ్, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ కాన్స్టెంట్ ఉందేమో చెక్ చేసుకుంటా. ఎలా చెక్ చేసుకుంటా? 16,000 డివైడ్ బై 1000 యూనిట్స్, పర్ యూనిట్ 16, ఇక్కడ పర్ యూనిట్ 15. ఇది కూడా కాన్స్టెంట్గా అయితే కాబట్టి వేరియబుల్ కాస్ట్ కూడా కాదు. సో అలాంటప్పుడు నేను కంక్లూజన్ రావచ్చు ఏమని, ఇది సెమీ వేరియబుల్ కాస్ట్ అని. క్లారిటీ వచ్చిందా? సెమీ వేరియబుల్ కాస్ట్ ఎలా ఐడెంటిఫై చేస్తాము? బట్ మన క్వశ్చన్లో అడుగుతాడు, దిస్ ఈస్ ద 6 మార్క్స్ ఆర్ 8 మార్క్స్ క్వశ్చన్ చాలాసార్లు. ఇందులో కూడా ఫిక్స్డ్ కాస్ట్ ఎంత, వేరియబుల్ కాస్ట్ ఎంత ఐడెంటిఫై చేయాలి. సెమీ వేరియబుల్ కాస్ట్ ఇన్ ద మీనింగ్ సెన్స్ ఇందులో ఫిక్స్డ్ కాస్ట్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ వేరియబుల్ కాస్ట్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఆ కాస్ట్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఫార్ములా ఇస్తాడు ఒకటి, ఫస్ట్ మనం దాన్ని ఐడెంటిఫై చేయాలి. ఎలా ఐడెంటిఫై చేస్తాం? వాట్ ఈస్ ద ఫార్ములా? చేంజ్ ఇన్ టోటల్ కాస్ట్ డివైడ్ బై చేంజ్ ఇన్ నంబర్ ఆఫ్ యూనిట్స్. మీకు ఫార్ములా కూడా ఇక్కడ ఉంటుంది. చేంజ్ ఇన్ టోటల్ కాస్ట్ డివైడ్ బై చేంజ్ ఇన్ నంబర్ ఆఫ్ యూనిట్స్ చేస్తే వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ వస్తుంది. నథింగ్ బట్ చేంజ్ ఇన్ టోటల్ కాస్ట్ ఎంత, 30,000 మైనస్ 16,000 డివైడ్ బై నంబర్ ఆఫ్ యూనిట్స్ 2,000 మైనస్ 1,000. గైస్ ఇక్కడ జస్ట్ చేంజ్ అన్నాడు. చేంజ్ అన్నప్పుడు పాజిటివ్ నెగిటివ్ చూడకూడదు, జస్ట్ చేంజ్ మాత్రమే మనం రాయాలి. సో ఎంత వస్తుంది ఇది? 14,000 డివైడ్ బై 1,000, నథింగ్ బట్ 14 రూపీస్. నథింగ్ బట్ 14 ఈజ్ ద వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. సో వేరియబుల్ కాస్ట్ వచ్చింది, దీని నుంచి మనం ఫిక్స్డ్ కాస్ట్ని కూడా ఐడెంటిఫై చేయొచ్చు. ఎలా ఐడెంటిఫై చేయాలి ఒకసారి ఇక్కడ చూడండి. ఎస్, మనం డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేయగలం. ఫస్ట్ టోటల్ వేరియబుల్ కాస్ట్ కనుక్కోవాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1000 యూనిట్స్ 2000 యూనిట్స్ 2 కేటగిరీస్ ఉన్నాయి. కరెక్టా? ఏదైనా ఒక ఐటమ్ తీసుకోండి, మీరు ఏది తీసుకున్నా సేమ్ ఆన్సర్ వస్తుంది. లెట్స్ సే నేను 2000 యూనిట్స్ దగ్గర తీసుకుంటున్నా. 2000 యూనిట్స్ దగ్గర టోటల్ కాస్ట్ ఎంత నాకు? 30,000. ఇందులో బోత్ ఫిక్స్డ్ కాస్ట్ ఉంటాయి, వేరియబుల్ కాస్ట్ కూడా ఉంటాయి. ఫిక్స్డ్ కాస్ట్ ఉంటుంది, వేరియబుల్ కాస్ట్ కూడా ఉంటుంది. బట్ నాకు వేరియబుల్ కాస్ట్ ఎంత అని ఐడెంటిఫై చేయడానికి నాకు హింట్ ఉంది, పర్ యూనిట్. పర్ యూనిట్ 14 అయితే టోటల్ వేరియబుల్ కాస్ట్ ఎంత అవుతుంది ఐడెంటిఫై చేయొచ్చు కదా. సో వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఇంటూ నంబర్ ఆఫ్ యూనిట్స్. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఎంత? 14. ఫర్ హౌ మెనీ యూనిట్స్ ఇది? 2000 యూనిట్స్ వాల్యూనే కదా మనం కన్సిడర్ చేసింది. 2000 ఓవరాల్గా 28,000. ఉన్న 30,000లో 28,000 వేరియబుల్ కాస్ట్ అయితే మిగతా బ్యాలెన్స్ అంతా ఏమవుతుంది? ఇంకా ఫిక్స్డ్ కాస్ట్. దిస్ ఇస్ ద బ్యాలెన్సింగ్ ఫిగర్. సో ఇట్ ఈస్ సెమీ వేరియబుల్ కాస్ట్. బట్ ఆ సెమీ వేరియబుల్ కాస్ట్లో కూడా ఫిక్స్డ్ కాస్ట్ ఎంత, వేరియబుల్ కాస్ట్ ఎంత నేను ఐడెంటిఫై చేశాను. క్లియర్? ఒకసారి ఇది రాసుకొని మీరు 1000 యూనిట్స్ దగ్గర టెస్ట్ చేయండి, వస్తుందో లేదో. డెఫినెట్గా వస్తుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. 1000 యూనిట్స్ దగ్గర 1000 యూనిట్స్ దగ్గర ఏది మాత్రమే సేమ్ వస్తుంది? ఫిక్స్డ్ కాస్ట్ మాత్రమే సేమ్ వస్తుంది, ఎందుకంటే ఫిక్స్డ్ కాస్ట్ యూనిట్స్ ఎన్ని ఉన్నా సరే కాన్స్టెంట్గా ఉంటుంది కాబట్టి. 1000 యూనిట్స్ దగ్గర మీరు ట్రై చేయండి ఒకసారి.
వచ్చిందా? షూర్. సో మార్జినల్ కాస్టింగ్ డిసిషన్ అనాలిసిస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. ఇన్ మార్జినల్ అనాలిసిస్, సో బేసిక్స్లో వచ్చిన పాయింట్స్ మరి రిపీట్ అవుతాయి. ఇన్ మార్జినల్ అనాలిసిస్ వేరియబుల్ కాస్ట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ప్రోడక్ట్ కాస్ట్. నార్మల్గా చూస్తే మన ఇన్కమ్ స్టేట్మెంట్ ఏంటి? సేల్స్, వేరియబుల్ కాస్ట్, కాంట్రిబ్యూషన్, ఫిక్స్డ్ కాస్ట్, ప్రాఫిట్. కరెక్టా? ఇక్కడ వేరియబుల్ కాస్ట్ ఏదైతే ఉందో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇంటూ ఎన్, ఇక్కడ ఇంటూ ఎన్ అని వస్తుంది. కరెక్టా? టోటల్ ఫార్ములాలో ఈ ఎన్ వాల్యూ సేమ్ ఉంటుందా, డిఫరెంట్ ఉంటుందా? సేమ్ ఉంటుంది. నథింగ్ బట్ ఎన్ని యూనిట్స్ అయితే సేల్ చేస్తామో అన్ని యూనిట్స్కి సంబంధించిన కాస్ట్ మాత్రమే కన్సిడర్ చేస్తాం. నథింగ్ బట్ అక్కడ ప్రోడక్ట్ని బేస్ చేసుకుని కాస్ట్ కన్సిడర్ చేస్తున్నామా, పీరియడ్ని బేస్ చేసుకుని కాస్ట్ కన్సిడర్ చేస్తున్నామా? ప్రోడక్ట్. దట్స్ వై వేరియబుల్ కాస్ట్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ ప్రోడక్ట్ కాస్ట్ ఇన్ మార్జినల్ కాస్టింగ్. రీజన్ క్లారిటీ వస్తుందా? వేరియబుల్ కాస్ట్ అంటే ఫిక్స్డ్ కాస్ట్ మనం ఇంక్లూడ్ చేయము, ఎందుకంటే వేరియబుల్ కాస్ట్ ఇస్ ద ప్రోడక్ట్ కాస్ట్. ఎన్ని యూనిట్స్ అయితే సేల్ చేస్తావో అన్ని యూనిట్స్ మాత్రమే కన్సిడర్ చేస్తాం వేరియబుల్ కాస్ట్ కూడా. ఈవెన్ దో మీరు ప్రొడ్యూస్ చేసింది 1000 యూనిట్స్ అవ్వచ్చు, సేల్ చేసింది 700 యూనిట్స్ అనుకుంటే 700 సేల్స్ వేస్తాము, ఇంటూ 700 కూడా వేరియబుల్ కాస్ట్ వేస్తాము. బట్ ఫిక్స్డ్ కాస్ట్ కింద తీసుకుంటాము, 1000 యూనిట్స్కి సంబంధించిన ఫిక్స్డ్ కాస్ట్ తీసుకుంటాం, ఎందుకంటే ఫిక్స్డ్ కాస్ట్ ఈస్ ద పీరియడ్ కాస్ట్. దట్స్ వై ఫిక్స్డ్ కాస్ట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ పీరియడ్ కాస్ట్. క్లారిటీ వస్తుందా? వేరియబుల్ కాస్ట్ ప్రోడక్ట్ కాస్ట్ ఎందుకైంది, ఫిక్స్డ్ కాస్ట్ పీరియడ్ కాస్ట్ ఎందుకైంది అనేది. ఇన్ మార్జినల్ కాస్టింగ్ ఓన్లీ కాస్ట్ రిలేటెడ్ టు సోల్డ్ యూనిట్స్, నథింగ్ బట్ నంబర్ ఆఫ్ యూనిట్స్. సేల్ చేసింది మాత్రమే తీసుకుంటామా, ప్రొడక్షన్ చేసింది తీసుకుంటామా? ఓన్లీ సేల్ చేసింది ఈస్ టేకెన్ ఇన్ టు ద కన్సిడరేషన్. నో ఓపెనింగ్ స్టాక్ అండ్ నో క్లోజింగ్ స్టాక్. ఓపెనింగ్ స్టాక్, క్లోజింగ్ స్టాక్ అనే కాన్సెప్ట్స్ ఇక్కడ ఉండవు. సో మనం కొన్ని ఫార్ములాస్ నిన్న డిరైవ్ చేస్తాం కదా, సేమ్ ఫార్ములా కనిపిస్తుందా? మెయిన్గా ఇది మన మెయిన్ ఫార్ములా డిరైవ్ చేసింది ఇదే కదా. సో ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని ఎగ్జాంపుల్ 3 ప్రాఫిట్ ఐడెంటిఫై చేయండి. చాలా సింపుల్గా ఉంటాయి. ప్రాఫిట్ 5 చేశారా మీరు? కంప్లీట్ అయిపోయి ఆల్రెడీ. ఎప్పుడు చేస్తారు? మార్నింగ్ చేస్తారా? సరే, ఎంత వస్తుంది ఇది? 1 minute. కాంట్రిబ్యూషన్ 40,000 లెస్ ఫిక్స్డ్ కాస్ట్, ఓవరాల్గా 25,000. సో పర్ యూనిట్ కావాలంటే ఏం చేయాలి? 25,000 డివైడెడ్ బై 5,000 యూనిట్స్. సో 25,000 డివైడ్ బై 5,000 యూనిట్స్ చేస్తే పర్ యూనిట్ 5 రూపీస్ వస్తుంది, అంతే కదా. సో అయితే కంప్లీట్ అయిపోయాయి ఇవి. సరే, ఎగ్జాంపుల్ 4. ఎగ్జాంపుల్ 4 ఎలా వస్తే ఒక్క స్టేట్మెంట్లోనే ప్రతిదీ ఆన్సర్ దొరుకుతుంది. కరెక్టా? సో నంబర్ ఆఫ్ యూనిట్స్ 1000 యూనిట్స్, 10,000 యూనిట్స్ సేల్ చేశారు, 4 lakhs ఇస్ ద వాల్యూ. మరి వేరియబుల్ కాస్ట్ ఎలా వస్తుంది? వేరియబుల్ కాస్ట్ 24 యూనిట్స్ ఇంటూ 10,000 యూనిట్స్, 2,40,000. నథింగ్ బట్ 1,60,000 విల్ బి ద కాంట్రిబ్యూషన్. అందులో ఫిక్స్డ్ కాస్ట్ 1 lakh అయితే ప్రాఫిట్ ఎంత అవుతుంది? 60,000. పర్ యూనిట్ కావాలంటే డివైడ్ బై నంబర్ ఆఫ్ యూనిట్స్, 10,000 యూనిట్స్, 6 రూపీస్ వస్తుంది. ఒక్కసారి ఫార్ములాస్ చదవండి. ఏదైనా కొత్త ఫార్ములా ఉందో ఒకసారి చూడండి. ఏదైనా కొత్తగా అనిపిస్తుందా ఫార్ములా? ఒక్క స్టేట్మెంట్ నుంచి ఇన్ని ఫార్ములాస్ ఉంటాయి, ఏది కొత్త ఫార్ములా ఉండదు, ఒక్క స్టేట్మెంట్లోనే ఫార్ములాస్ అన్నీ ఉంటాయి. ఈ పాయింట్ ఒకసారి క్లారిటీ ఇవ్వండి నాకు. బీఈపీ రేషియో ప్లస్ ఎంవైఎస్ రేషియో ఏమవుతుంది? ఇది 1 ఆర్ టోటల్ రేషియో, నథింగ్ బట్ 100%. కరెక్టా? సేమ్ అలాగే సేల్స్, వేరియబుల్ కాస్ట్, కాంట్రిబ్యూషన్. లెట్స్ సే సేల్స్ ఇస్ 100 రూపీస్, వేరియబుల్ కాస్ట్ ఇస్ 40 రూపీస్, దెన్ వాట్ ఈస్ కాంట్రిబ్యూషన్? 60%. ఇప్పుడు కాంట్రిబ్యూషన్ పీవీ రేషియో కావాలి నాకు. పీవీ రేషియో ఎలా వస్తుంది? 100. కాంట్రిబ్యూషన్ ఎంత? 60/100 into 100, నథింగ్ బట్
60%. ఇది 60% అవ్వాలంటే వేరియబుల్ కాస్ట్ ఎంత పర్సెంటేజ్ అవ్వాలి? 40%. ఇవి 40-60 ఉండాలంటే సేల్స్ ఎంత అవ్వాలి? 100%. నథింగ్ బట్ వేరియబుల్ కాస్ట్ రేషియో ప్లస్ పీబీ రేషియో ఈక్వల్ టు 1. రాయొచ్చా? సేమ్ ఫార్ములా, ఐడియా ఉంది కదా. సో ఆ ఫార్ములానే ఇది. పర్సెంటేజ్ ఆఫ్ సేల్స్ ఈక్వల్ టు పర్సెంటేజ్ ఆఫ్ వేరియబుల్ కాస్ట్ ప్లస్ పర్సెంటేజ్ ఆఫ్ కాంట్రిబ్యూషన్. ఒక్కసారి ఫార్ములాస్ చదవండి. అవి ఏదైనా కొత్తగా అనిపిస్తే ఎలా వచ్చింది సార్ అని రైస్ చేయండి, నేను చెప్తా ఎలా వచ్చింది అనేది. ఇది ఎలా వచ్చింది? కాంట్రిబ్యూషన్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్. నార్మల్గా ప్రాఫిట్ ఫార్ములా ఏంటి? కాంట్రిబ్యూషన్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్. కరెక్టా? ప్రాఫిట్ రావాలంటే కాంట్రిబ్యూషన్ నుంచి ఫిక్స్డ్ కాస్ట్ని లెస్ చేయాలి. ఇప్పుడు కాంట్రిబ్యూషన్ కావాలంటే ఏం చేస్తాము? ఈ ఫిక్స్డ్ కాస్ట్ని ఇటు సైడ్ తీసుకొస్తాము, మైనస్ ఉన్న సింబల్ ప్లస్ అవుతుంది. సరే, ఎగ్జాంపుల్ 5 ట్రై చేయండి. ఇప్పుడు క్యాలిక్యులేట్ ప్రాఫిట్. ఇవి కూడా అయిపోయాయా? ఎంతవరకు కంప్లీట్ చేస్తారు? 20 వరకు అయిపోయాయా? సరే, ఇది 4 lakhs తీసుకున్నారా? వాల్యూస్ నెగిటివ్స్లో వచ్చాయా? మీరు నార్మల్గా ఈ వాల్యూస్ నేను చేంజ్ చేయమని చెప్పాను. సింపుల్గా తీసుకుంటే ఇంకా సింపుల్గా వస్తాయి వాల్యూస్. లెట్సే మీరు చేశారు కాబట్టి ప్రాబ్లం లేదు. లెట్సే 40-10 తీసుకుందాం. మీకు క్యాలిక్యులేషన్స్ ఈజీ అవుతాయి ఫస్ట్ అర్థమయ్యేంత వరకు, ఓకేనా? సరే, క్యాలిక్యులేట్ ప్రాఫిట్. ప్రాఫిట్ కావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ 10,000 యూనిట్స్ ఇంటూ 40 సెల్లింగ్ ప్రైస్. మీకు ఇలా లేదు సార్, డిలే అవుతుంది అనుకుంటే ఫస్ట్ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ కనుక్కోవచ్చు మనం. 40 రూపీస్ సెల్లింగ్ ప్రైస్, 10 రూపీస్ వేరియబుల్ కాస్ట్, ఓవరాల్గా 30 రూపీస్ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. టోటల్ కాంట్రిబ్యూషన్ కావాలంటే ఏం చేయాలి? 30 రూపీస్ ఇంటూ 10,000 యూనిట్స్ ఎంత వస్తుంది? 3 lakhs. ఫిక్స్డ్ కాస్ట్ ఇస్ ద 2 lakhs. ప్రాఫిట్ 1 lakh. సారీ, ఫిక్స్డ్ కాస్ట్ 1 lakh, దెన్ ప్రాఫిట్ 2 lakh. క్లియరా? ఏమైనా డౌట్ ఉందా? ఇది ఎగ్జాంపుల్ 6. సేమ్ టైప్ ఆఫ్ ప్రాబ్లం చేశారా? సో సేల్స్ సెల్లింగ్ ప్రైస్ పాయింట్ 5,000 ఇచ్చారా? ఇది అంత పెద్ద క్యాలిక్యులేషన్స్ వద్దు, సింపుల్ తీసుకుందాం. ఫస్ట్ లెట్స్ సే ఓకే 50 తీసుకుందాం. 20,000 యూనిట్స్. లేదు మీరు కాంట్రిబ్యూషన్ పర్ యూనిటే కనుక్కుంటారంటే అది కూడా కనుక్కోవచ్చు. సెల్లింగ్ ప్రైస్ 50, అందులో వేరియబుల్ కాస్ట్ 70% ఆఫ్ సేల్ ప్రైస్ అంటే ఎంత అవుతుంది? 50 ఇంటూ 70%, 35. అంటే 15 విల్ బి ద కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. మరి టోటల్ కాంట్రిబ్యూషన్ ఎలా వస్తుంది? 15 ఇంటూ 20,000 ఎంత వస్తుంది వాల్యూ? 3 lakh. 3 lakh ఏనా? ఫిక్స్డ్ కాస్ట్ ఏమో 1.5 lakh. ఓవరాల్గా ప్రాఫిట్ 1.5 lakh. ఇవన్నీ జస్ట్ మీకు బేసిక్ అవేర్నెస్ రావడానికి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ. మనకి మెయిన్ ఎగ్జామ్ అప్పుడు ఇలాంటి క్వశ్చన్సే ఉంటాయి. సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ 70, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ 70% ఆఫ్ సేల్స్, దెన్ క్యాలిక్యులేట్ కాంట్రిబ్యూషన్. చాలా సింపుల్ ప్రాబ్లం. ఎలా వస్తుంది? 70 ఇంటూ 30%. కాంట్రిబ్యూషన్ కాబట్టి 30%, వేరియబుల్ అయితే 70%. కరెక్టా? సో 70 ఇంటూ 30%. ఆ 30% ఎలా వచ్చింది? 70% వేరియబుల్ కాస్ట్ అయితే రిమైనింగ్ అంతా కూడా కాంట్రిబ్యూషనే కదా. సో 21. సో ఫార్ములాస్ ఒకసారి చదవండి. ఫస్ట్ జస్ట్ ఒకసారి చదవండి. రాయొచ్చు, చేయొచ్చు. నో, ఎలా అయినా రాయొచ్చు, ప్రాబ్లం లేదు. మీరు ఎగ్జామ్లో ఫర్ ఎగ్జాంపుల్ వచ్చిందనుకోండి, లెట్ మీ షో యూ దట్ ఫార్ములా. ఈ ఫార్ములా రాసేసి, మెయిన్ ఫార్ములా ఎక్కడుంది? ఇది. ఈ ఫార్ములా రాసేసి వాల్యూ సబ్స్టిట్యూట్ అయినా చేయండి, జస్ట్ వాల్యూ అడిగినప్పుడు. బట్ ఒకవేళ క్వశ్చన్లో స్పెసిఫిక్గా ఇన్కమ్ స్టేట్మెంట్ వేయండి అన్నప్పుడు డెఫినెట్గా స్టేట్మెంట్ వేయాలి. అదర్వైజ్ జస్ట్ ఈ ఫార్ములా యూస్ చేసి మీకు తెలిసిన వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది. ఓకేనా?
బట్ క్వశ్చన్లో ఎప్పుడైతే ఇన్కమ్ స్టేట్మెంట్ అడిగాడు అనుకోండి, ఇన్కమ్ స్టేట్మెంటే రాయాలి, మనం చూపించాలి ప్రాఫిట్ నుంచి, ప్రాఫిట్ ఎలా ఐడెంటిఫై చేస్తున్నాం, సెల్లింగ్ ప్రైస్ ఎంత, వేరియబుల్ కాస్ట్ ఎంత, కాంట్రిబ్యూషన్ ఎంత వచ్చింది. ఫార్ములాలో కాంట్రిబ్యూషన్ చూపించగలమా మనము? చూపించలేము. మరి రిక్వైర్మెంట్, క్వశ్చన్ రిక్వైర్మెంట్ కాంట్రిబ్యూషన్ చూపించండి అని అంటే చూపించాలి. అప్పుడు స్టేట్మెంట్ వేస్తే బెటర్. అప్పుడు చదవండి సార్, ఫార్ములాస్ అన్ని చదవండి. ఈ ఫార్ములా చెప్పండి, ఎలా వచ్చింది చూద్దాం. ప్రాఫిట్ ఇంతకుముందు చూసాం కదా. నార్మల్గా పీవీ రేషియో ఫార్ములా ఏంటి? కాంట్రిబ్యూషన్ బై సేల్స్. మరి కాంట్రిబ్యూషన్ అంటే ఏంటి? సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ చేసినా కాంట్రిబ్యూషన్ వస్తుంది, ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ చేసినా కాంట్రిబ్యూషన్ వస్తుంది. కరెక్టా? ఇంతకుముందు చూసిన ప్రాబ్లం ఇది, ఐ మీన్ ఫార్ములా చూసాం కదా, అది ట్రై చేయండి ఒకసారి, చూడండి. సో హార్డ్లీ ఇంకో 2 క్లాసెస్లో కాస్టింగ్ వాళ్ళకు మీకు బ్యాలెన్స్ అయిపోతుంది. సో యూ కెన్ మెర్జ్ ఇన్ దట్ క్లాస్. ఓకేనా? హిమేష్ ఓన్లీ సిఎంఏనా? సిఎం ఇది సిఎంఏ కదా. ప్రణవ్ మీది సిఎంఏ. ఓకే. సో మోస్ట్లీ ఫ్రమ్ మండే ఆన్వర్డ్స్ నేను ఓఎం కూడా స్టార్ట్ చేస్తాను. ఓకేనా? ఒక క్లాస్ మనకు కాస్టింగ్ జరుగుతుంటుంది, ఇంకో క్లాస్లో ఓఎం జరుగుతుంటుంది. బట్ మీకు అప్డేట్ వస్తుంది, బట్ నాట్ ఎట్ ఫైనలైజ్డ్. ఇంకా మీకు అప్డేట్ వస్తుంది. మేబీ ఇంకో 2 అవర్స్ చాలు, మీకు ఈజీగా మెర్జ్ అయిపోతారు వాళ్ళతో. వాళ్ళకు మీకు ఎంత 1 వీక్ డిఫరెన్స్ అంతే, అంతకుమించి ఏం లేదు. మీకు డైలీ 2 అవర్స్ పడుతుంది, వాళ్ళకి 1 అవర్ పడుతుంది. కాబట్టి కాస్టింగ్ వరకు అయితే ఈజీగా నేను మెర్జ్ చేసేయగలను. హార్డ్లీ ఈరోజు, వీలైతే నెక్స్ట్ ఒక 2 అవర్స్ అంతే. సో మండే నుంచి మోస్ట్లీ మీరు వాళ్ళతో పాటు కూర్చోవచ్చు ఇంకా. ఓకేనా? సో ఎగ్జాంపుల్ 8, క్యాలిక్యులేట్ పీవీ రేషియో. క్యాలిక్యులేట్ పీవీ రేషియో డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేయొచ్చా, లేదా ఏమైనా ఐడెంటిఫై చేయాల్సిన ఇన్ఫర్మేషన్ ఉందా? పీవీ రేషియో అన్నప్పుడు సింపుల్గా కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ బై సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ వేసేయచ్చు కదా. లెట్స్ సే మీరు 4000 తీసుకున్నా, 1000 తీసుకున్నా, కాంట్రిబ్యూషన్ ఎంత వస్తుంది? 3000. మరి పీవీ రేషియో అంటే కాంట్రిబ్యూషన్ బై సేల్స్, నథింగ్ బట్ 3000 డివైడ్ బై 4000 ఇంటూ 100, 75%. సింపుల్ వన్. ఎగ్జాంపుల్ 10 సేమ్ అంతే కదా. 4 రూపీస్ సెల్లింగ్ ప్రైస్, వేరియబుల్ కాస్ట్ 2.4, నథింగ్ బట్ కాంట్రిబ్యూషన్ ఎంత వస్తుంది? 1.6. పీవీ రేషియో ఫార్ములా ఏంటి? కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ బై సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఇంటూ 100, నథింగ్ బట్ 1.6 డివైడ్ బై 4 ఇంటూ 100 ఎంత వస్తుంది? 40%. పీవీ రేషియో 40% ఈ ప్రాబ్లంలో వేరియబుల్ కాస్ట్ రేషియో ఎంత? వేరియబుల్ కాస్ట్ రేషియో 60%. సేమ్ క్వశ్చన్ కింద ఉంది, ఎగ్జాంపుల్ 11. వేరియబుల్ కాస్ట్ రేషియో 30% అంట, మరి పీవీ రేషియో 70%. ఏమైనా క్యాలిక్యులేట్ చేస్తారా, డైరెక్ట్గా ఆన్సర్ పెట్టారా? డైరెక్ట్గా పెట్టేసేయచ్చు, క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు ఇది. సో ఎలా వస్తుంది? వేరియబుల్ కాస్ట్ రేషియో ప్లస్ పీవీ రేషియో ఈక్వల్ టు 1. 1 మీన్స్ నథింగ్ బట్ ఇక్కడ 100% అని. సింపుల్ వన్ అన్నీ కూడా. ఎస్, ఎగ్జాంపుల్ 13 ట్రై చేయండి. మీరు ట్రై చేస్తారు, బట్ కొంచెం టైం ఇద్దాం, చేయాల్సిన వాళ్ళు ఉన్నారు ఇంకా. ఎగ్జాంపుల్ 13 ట్రై చేసేయండి.
కింద క్యాలిక్యులేట్ పీవీ రేషియో. వేరియబుల్ కాస్ట్ రేషియో 40% అయితే పీవీ రేషియో ఎంత? 60%. అంతేనా? క్యాలిక్యులేట్ వేరియబుల్ కాస్ట్ ఎలా వస్తుంది? సెల్లింగ్ ప్రైస్ 1 lakh ఉంది ఆల్రెడీ, కరెక్టా? 1 lakh ఇంటూ 40%, 40,000. Then calculate contribution 60,000. Calculate profit. మన కాంట్రిబ్యూషన్ 60,000 ప్లస్ ప్రాఫిట్ 20,000. ఓవరాల్గా ప్రాఫిట్ ఎంత వస్తుంది? 40,000. నథింగ్ బట్ కాంట్రిబ్యూషన్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ ఈక్వల్ టు ప్రాఫిట్. కాంట్రిబ్యూషన్ అంతా మనకు 60,000 మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ 20,000. సో ప్రాఫిట్ ఈస్ 40,000. సరే, ఎగ్జాంపుల్ 15 క్యాలిక్యులేట్ కాంట్రిబ్యూషన్. సేల్స్ ఏమో 6 lakhs, పీవీ రేషియో 40%. నథింగ్ బట్ కాంట్రిబ్యూషన్ ఎలా వస్తుంది? 6 lakh ఇంటూ 40%. అంతే కదా, ఎంత వస్తుంది? 6 4 24, 2,40,000. బ్రేక్ ఈవెన్ పాయింట్ ఫస్ట్ ఫార్ములా చదవండి. బ్రేక్ ఈవెన్ పాయింట్ తెలుసు కదా ఇప్పుడు, దాని మీనింగ్ ఏంటనేది ఫస్ట్ ఫార్ములా చదవండి ఒకసారి అన్ని. రిక్వైర్డ్ సేల్స్ ఫార్ములా ఏంటి? రిక్వైర్డ్ సేల్స్ ఫార్ములా ఇన్ యూనిట్స్. కాంట్రిబ్యూషన్ పర్. మరి బీఈపీ ఫార్ములా ఏంటి? కానీ బీఈపీ ఫార్ములా ఏం తెలుసా? ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ డిజైర్డ్ ప్రాఫిట్. ఇది కూడా కానీ బీఈపీలో ప్రాఫిట్ ఏమైపోతుంది? 0 అవుతుంది. 0 అయినప్పుడు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ 0 ఏమవుతుంది? ఫిక్స్డ్ కాస్టే కదా. క్లారిటీ వస్తుందా ఫార్ములా ఎలా వచ్చిందన్నది? రెండు కూడా ఒకటే, కాకపోతే బీఈపీలో ప్రాఫిట్ వాల్యూ ఉండదు కాబట్టి ఈ వాల్యూ కన్సిడర్ చేయం, ఓన్లీ ఫిక్స్డ్ కాస్ట్ని కన్సిడర్ చేస్తాం. చదవండి ఒకసారి ఫార్ములాస్ ఫస్ట్. కంప్లీట్ అయిన వాళ్ళు ఎగ్జాంపుల్ 16 ట్రై చేయండి. కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ కనుక్కోవాలి, పీవీ రేషియో కనుక్కోవాలి, బీఈపీ యూనిట్స్ కనుక్కోవాలి, బీఈపీ వాల్యూ కూడా కనుక్కోవాలి. సేమ్ ఈ 4 రిక్వైర్మెంట్స్ ఉంటాయి మనకి ఎగ్జామ్లో, 4 మార్క్స్ క్వశ్చన్. వచ్చేసేయండి.
వచ్చింది ఆన్సర్. Number of units sold, nothing but quantity is sold 10,000. Selling price 40, variable cost 10. Then calculate contribution per unit. Contribution per unit ఎలా వస్తుంది? Selling price per unit minus variable cost per unit. 30 rupees. PV ratio. PV ratio ఎలా వస్తుంది? ఫార్ములా ఏంటి PV ratio కి? Contribution per unit divided by selling price per unit into 100. Nothing but 30 divided by 40 into 100. 75%, right? 75 కదా వచ్చింది. సో క్యాలిక్యులేట్ బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ యూనిట్స్. ఫార్ములా ఏంటి? ఫిక్స్డ్ కాస్ట్ డివైడ్ బై సిపియు. ఫిక్స్డ్ కాస్ట్ ఏమో 1 lakh డివైడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఎంత? 30. ఎంత వస్తుంది? 33,000. అదేనా? 334. 33,334. మీరు నెక్స్ట్ ఫార్ములా యూజ్ చేయకుండా వాల్యూ కావాలంటే ఏం చేయాలి? బీఈపీ యూనిట్స్ నథింగ్ బట్ 33,334 ఇంటూ సెల్లింగ్ ప్రైస్ 40. ఎంత వస్తుంది అది? $10 lakhs వచ్చిందా? 10 lakhs 33,000. హర్ష క్యాలిక్యులేట్ చేయి. హరీష్ ఆర్ హర్ష, సారీ, 4 into 3 times 12 lakhs సంథింగ్ వస్తుంది కదా. ఎస్, క్యాలిక్యులేటర్లో చేయండి. 33,334 into 40. 33,360. ఆర్ సింపుల్గా ఫార్ములా యూజ్ చేయొచ్చు. 1 lakh డివైడ్ బై పీవీ రేషియో 75%. సేమ్ వాల్యూ వస్తుంది. 1 lakh డివైడ్ బై 75%. రాసుకోండి ఒకసారి, రాసుకునే వాళ్ళు. ఇప్పుడు క్లారిటీ వస్తుందా? నిన్న అంత స్లోగా ఎందుకు వెళ్ళామన్నది. ఒక్క క్వశ్చన్ కూడా ఆగాల్సిన అవసరం లేదు, అన్ని ఆన్సర్స్ వచ్చేస్తాయి. So then try example 17. సేల్స్ ఉంది, వేరియబుల్ కాస్ట్ ఉంది, పీవీ రేషియో ఐడెంటిఫై చేయాలి. నథింగ్ బట్ కాంట్రిబ్యూషన్ ఎంత వస్తుంది? ఫస్ట్ 1,40,000. 1,40,000 డివైడ్ బై 2 lakhs ఇంటూ 100. 70% కాంట్రిబ్యూషన్ బై సేల్స్. దెన్ ట్రై 18. పీవీ రేషియో 45%. వాడు చెప్పేసారు కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఎలా వస్తుంది? ఇంకా సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఇంటూ నథింగ్ బట్ 4,000 ఇంటూ 45%. ఎంత వస్తుంది? సారీ, 1,800 అంతేనా? కింద 2 ఫార్ములాస్ ఉన్నాయి. తెలిసిన ఫార్ములాసా కొత్త ఫార్ములాస్? అవి తెలిసినవే. యూజ్ చేసి ఎగ్జాంపుల్ 19 కూడా ట్రై చేయండి. రిక్వైర్డ్ సేల్స్ నథింగ్ బట్ ఇక్కడ ప్రాఫిట్ ఎంత కావాలంటే తనకి 10,000 రూపీస్ ప్రాఫిట్ కావాలి. 10,000 రూపీస్ ప్రాఫిట్ కావాలి అంటే ఏం చేయాలి? అక్కడ ఎన్ని యూనిట్స్ సేల్ చేస్తే 10,000 ప్రాఫిట్ వస్తుంది?
వచ్చిందా 19th? చేస్తున్నారా ఇంకా? ఎస్ సేమ్ 19 అయిపోయిందా? సో రిక్వైర్డ్ సేల్స్ ఇన్ యూనిట్స్, నథింగ్ బట్ ఫార్ములా ఏంటి? ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ డిజైర్డ్ ప్రాఫిట్ డివైడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఇచ్చారు? 1 lakh ప్లస్ డిజైర్డ్ ప్రాఫిట్ 10,000 డివైడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఎంత మరి? 145. సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ 145. ఎన్ని యూనిట్స్ వస్తుంది? 758.6. యావరేజ్గా 759 అనుకుందాం. ఓకే, నెంబర్ ఆఫ్ యూనిట్స్ కాబట్టి 759. మరి వాల్యూ కావాలంటే ఏం చేయొచ్చు? డైరెక్ట్గా 759 ఇంటూ సెల్లింగ్ ప్రైస్ ఎంత? 200. లేదనుకుంటే సిఎంఆర్ రేషియో కనుక్కొని పోయొచ్చు. మరి ఏది ఈజీ అవుతుంది? ఇదే ఈజీ అనిపిస్తుంది, ఎందుకంటే అది రాస్తే మరి ఫార్ములా కూడా రాయాలి మీరు. కరెక్టా? ఎంత వస్తుంది వాల్యూ? 51,800. సో ఈ ఫార్ములా ఈజీగా ఉంటుంది. ఎప్పుడైనా సరే నంబర్ ఆఫ్ యూనిట్స్ ఉన్నాయి, వాల్యూ కావాలంటే ఏం చేయాలి? సెల్లింగ్ ప్రైస్తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. రౌండింగ్ అప్ ఏం ప్రాబ్లం కాదు మనకి, ఎందుకంటే ఇక్కడ 758 పాయింట్ సంథింగ్ వచ్చింది కదా మనకి. మనం 6గా 9గా కన్వర్ట్ చేసుకున్నాం. బట్ ఏం కాదు, పర్లేదు. ఎస్ 20 చేశారా? వచ్చిందా? ఒకసారి ట్రై చేయండి, ఇంకా చేయని వాళ్ళు. Calculate required sales in units. Nothing but n value identify చేయాలి మనం, అంతేనా? number of units. నెంబర్ ఆఫ్ యూనిట్స్ వాళ్ళు 1100 ఇచ్చారు. బట్ మనకి కావాల్సింది ఏంటి? ప్రాఫిట్ 10% రావాలి అంటే ఎన్ని యూనిట్స్ సేల్ చేయాలి, అది మనకి కావాల్సిన రిక్వైర్మెంట్. ఎన్ని యూనిట్స్ సేల్ చేస్తే 10% ప్రాఫిట్ వస్తుంది సేల్స్ మీద. మేబీ కొంతమంది రాంగ్ చేస్తుంటారు ఇది. ఎప్పుడైనా సరే మీరు ఏ ఫార్ములా యూస్ చేయాలన్నా కన్ఫ్యూజన్ పాయింట్ వచ్చింది అంటే, మన నార్మల్ ఫార్ములా ఉంది కదా, ప్రాఫిట్ ఈక్వల్ టు
సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఇంటూ ఎన్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్. ఏ ఫార్ములా యూస్ చేయాలో తెలియదు అన్నప్పుడు యూ కెన్ యూస్ దిస్ ఫార్ములా. ఓకేనా? సో ప్రాఫిట్ 10% ఆన్ సేల్స్ అనండి, లెట్ ఇట్ బి కాసేపు. సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ 400, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ 112. నెంబర్ ఆఫ్ యూనిట్స్ కదా మనం ఐడెంటిఫై చేయాల్సింది, కాబట్టి ఎన్ వాల్యూ అలాగే పెట్టండి. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? 2 lakh. ఇప్పుడు ఈ స్టేట్మెంట్లో టోటల్ సేల్ వాల్యూ ఎంత? ఇప్పుడు నేను రాసిన ఫార్ములాలో వాట్ ఈస్ ద వాల్యూ ఫర్ టోటల్ సేల్స్, బికాజ్ ఎందుకంటే దాని మీద 10% అప్లై చేయాలి నేను. నథింగ్ బట్ సేల్స్ వాల్యూ కావాలి కదా. మరి ఎలా వస్తుంది సేల్ వాల్యూ? చాలామంది ఇక్కడ అందరూ చేసే మిస్టేక్ అదే, 1100 into 400. దాని మీద కావాల్సిన పర్సంటేజ్ కాదు మనకి. నేను ఎన్ని యూనిట్స్ అయితే సేల్ చేస్తానో దాని మీద సమ్ సేల్ వాల్యూ వస్తుంది కదా, దాని మీద 10% కావాలి. నథింగ్ బట్ ఇక్కడ సేల్ వాల్యూ 400 into n. 400 and n is the sale value. సేల్ వాల్యూ ఈస్ 400n. ఇందులో 10% అంటే ఎంత? 40n. సో 40n ఈజ్ ద ప్రాఫిట్. దెన్ ఐడెంటిఫై వాట్ ఈస్ n. నంబర్ ఆఫ్ యూనిట్స్ వచ్చేస్తుంది, రిక్వైర్డ్ యూనిట్స్. మీరు చేసిన మిస్టేక్కి నేను చెప్పిన క్లారిఫికేషన్ అర్థమైందా? ఎక్కడ మిస్టేక్ చేసామన్నది. ఎంత వచ్చింది n వాల్యూ? రావట్లేదా? 40n ఈక్వల్ టు 400 మైనస్ 112 అంటే ఎంత వస్తుంది? 288n minus 2 lakhs, which implies 40n minus 28n 288n equal to minus 288 వస్తుందా? ఇటు సైడ్ తీసుకొచ్చండి, మైనస్ ఇది అయిపోతుంది కదా మనకి రెండు కూడా. సింపుల్గా 288n మైనస్ 40n ఈక్వల్ టు 2 lakhs. then n equal to 2 lakhs divided by 248. 2 lakhs divided by 248 ఎన్ని యూనిట్స్ వస్తుంది? 826 యూనిట్స్. 806. ఓకే, 806 యూనిట్స్. మీకు డౌట్ రావచ్చు, సార్ రిక్వైర్డ్ సేల్స్ ఫార్ములా అది కాదు కదా అని. సో ఒకసారి చూడండి, ఇక్కడ ఎందుకు ఈ ఫార్ములా యూజ్ చేయొచ్చు అంటున్నానంటే ఒకసారి చూడండి. సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఇంటూ ఎన్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్, ఇదే కదా ప్రాఫిట్ ఫార్ములా. దీని నుంచి నేను ఎన్ వాల్యూ ఐడెంటిఫై చేయాలి. సో దీన్ని రాసుకోవచ్చు కదా, ప్రాఫిట్ ప్లస్ ఫిక్స్డ్ కాస్ట్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఇంటూ ఎన్ రాసుకోవచ్చు కదా. ప్రాఫిట్ ప్లస్ ఫిక్స్డ్ కాస్ట్ డివైడ్ బై సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ ఈక్వల్ టు ఎన్ రాసుకోవచ్చా? ఇదే కదా రిక్వైర్డ్ సేల్స్ ఫార్ములా. క్లారిటీ వస్తుందా? మొత్తానికి ఈ ఈక్వేషన్ నుంచే ప్రతిదీ వస్తుంది. కాబట్టి మీకు ఏ ఫార్ములా యూస్ చేయాలో తెలియనప్పుడు డైరెక్ట్గా ఈ ఫార్ములా యూస్ చేసేయండి, ఆన్సర్ వస్తుంది. రిక్వైర్డ్ సేల్స్ ఫార్ములా ఇదేనా కాదా? సేమ్ ఫార్ములానే సబ్స్టిట్యూట్ చేస్తాం మనం కూడా. సో దీనిలో కూడా సబ్స్టిట్యూట్ చేద్దాం కావాలంటే. ప్రాఫిట్ మీకు క్లారిటీ రావాలి, ఫిక్స్డ్ కాస్ట్ మనకు 1 lakh ఇచ్చేసారు, డివైడ్ బై
సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ కాంట్రిబ్యూషన్ 288 కరెక్టా. ఎన్ వాల్యూ మనం ఐడెంటిఫై చేయాలి. మరి ప్రాఫిట్ 10% ఆన్ సేల్స్ కదా. సేల్ వాల్యూ ఎంత మరి 400 ఇప్పుడు దీని నుంచి ఎన్ని క్యాలిక్యులేట్ చేసినా సేమ్ ఆన్సర్ వస్తుంది. దీని నుంచి ఎన్ని ఐడెంటిఫై చేసినా కూడా సేమ్ వాల్యూనే వస్తుంది. సో ఎలా చేసినా సేమే వస్తుంది. సో నో నీడ్ టు వరీ అబౌట్ ద ఫార్ములా. ఒకవేళ రాకపోయినా సరే, ఐ మీన్ ఫార్ములా మీరు ఐడెంటిఫై చేయలేకపోయినా సరే, మీకు ఈ ఫార్ములా యూస్ చేయొచ్చు డైరెక్ట్గా. ఓకేనా. సారీ 40N నాట్ 400N, 40N. ప్రాఫిట్ 10% ఆన్ సేల్స్ కాబట్టి 40N. సో నౌ లెట్స్ ట్రై 21. సేమ్ సిమిలర్ టైప్ ఉంటుంది. 21 ట్రై చేయండి. ఇప్పుడు చూద్దాం. కింద 800 800 ఎగ్జాక్ట్లీ. కన్ఫర్మ్ చేసుకోండి సేమ్ వచ్చింది అందరికి. $833 వచ్చిందా యూనిట్స్. మరి 800 అంటున్నారు, చాలా డిఫరెన్స్ ఉంది కదా. లెట్స్ సీ, చూద్దాం ఎక్కడ మిస్టేక్ జరిగిందో చూద్దాం. మీకు ఎంత వచ్చింది హిమేష్? 800. సో లెట్స్ సీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము వేరియబుల్ కాస్ట్ తెలియదు. 40% ఆన్ సేల్స్, నథింగ్ బట్ 500 ఇంటూ 40% అంటే 200 రూపీస్, అంతేనా వేరియబుల్ కాస్ట్. సో సేమ్ ఫార్ములా యూస్ చేస్తాను. ప్రాఫిట్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ N2N మైనస్ ఫిక్స్డ్ కాస్ట్. సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ 500, వేరియబుల్ కాస్ట్ 200 ఇంటూ N నేను ఐడెంటిఫై చేయాలి, మైనస్ ఫిక్స్డ్ కాస్ట్. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? 2 lakhs కదా, 2 lakhs. రిక్వైర్డ్ ప్రాఫిట్ 10% ఆన్ సేల్స్ అన్న. మరి టోటల్ సేల్ వాల్యూ ఎంత ఇక్కడ? 500N. 500N మీద 10% అంటే 50N, విచ్ ఇంప్లైస్ 50N ఈక్వల్ టు 300N మైనస్ 2 lakhs, విచ్ ఇంప్లైస్ 300N మైనస్ 50N ఈక్వల్ టు 2 lakhs, which implies 250N equal to 2 lakhs. N equal to 2 lakhs divided by 250. 800. 800. So 800 is the value. 800 is the units. Value కావాలంటే 800 into value కావాలంటే 800 into 500 ఎంత వస్తుంది?
4 lakhs. వైష్ణవి ఎక్కడ మిస్టేక్ జరిగింది? క్యాలిక్యులేషన్ మిస్టేకా? ఓకే, ఒకసారి చూసేసుకోండి ఇది. సో ఫార్ములాస్ వస్తా చదవండి. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ మెయిన్ ఫార్ములా ఏంటి? కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఆర్ పివి రేషియో. సో కంప్యూటర్ లెవెల్ 23 ట్రై చేయండి. Just in the MOS units. $130. Then value $90 and $19. Sure.
సో ఫస్ట్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఎంత 115. సరే మనకి మార్జిన్ ఆఫ్ సేఫ్టీ కనుక్కుంటున్నాడంటే మనం ఫస్ట్ ప్రాఫిట్ ఐడెంటిఫై చేయాలి, కరెక్టా? సో 115 ఇస్ ద కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఇంటూ నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎంత 1000, నథింగ్ బట్ ఎంత వస్తుంది ఇది 1,15,000. 1,15,000. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత 1,00,000. ప్రాఫిట్ ఎంత 15,000. సో ఎంఓఎస్ యూనిట్స్ అంటే 15,000 డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ 115. 130నేనా? సో 130 యూనిట్స్ ఇంటూ సెల్లింగ్ ప్రైస్ ఎంత మనకు 150. సో 130 ఇంటూ 150 ఎంత వస్తుంది చూడండి ఒకసారి 565ఏనా? ఓకే 19,565. సింపుల్ వన్. సో పీవీ రేషియోకి మనం ఇంతవరకు తెలిసింది కాంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇస్ ద ఫార్ములా ఫర్ పీవీ రేషియో. దాంతోపాటు ఇది కూడా కొత్త ఫార్ములా, చేంజ్ ఇన్ ప్రాఫిట్స్ బై చేంజ్ ఇన్ సేల్స్. చేంజ్ ఇన్ ప్రాఫిట్స్ బై చేంజ్ ఇన్ సేల్స్. సో ఎంత ప్రాఫిట్ చేంజ్ వచ్చింది, ఎంత సేల్స్తో చేంజ్ రావడం వల్ల ప్రాఫిట్లో ఎంత చేంజ్ వచ్చింది అన్న ప్రపోర్షనేట్ని క్యాలిక్యులేట్ చేసినా కూడా దాన్ని పీవీ రేషియో అంటాం. ఎస్, ఎందుకో డౌట్ కొడుతుంది, ఒకసారి చెక్ చేయండి. 130 ఇంటూ 150 ఎంత వస్తుంది? 565 రాదు కదా, 2 జీరోస్ ఉన్నప్పుడు అక్కడ. ఇప్పుడు ఈ వాల్యూ ఎంత వస్తుంది చెప్పండి? 500. అదే అడుగుతున్నాను నేను, 5 రాదు కదా ఎందుకు వస్తుందని. సో రౌండింగ్ ఆఫ్ ఫిగర్స్, ఎస్, పీవీ రేషియోని బేస్ చేసుకొని చేస్తే 65 వస్తుంది, ప్రాబ్లం లేదు. సో పీవీ రేషియో ఫార్ములా ఏంటి? చేంజ్ ఇన్ ప్రాఫిట్ బై చేంజ్ ఇన్ సేల్స్. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుని ఎగ్జాంపుల్లో ఇన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, ఐడెంటిఫై చేయగలరా? రాలేదా? పీవీ రేషియో మాత్రం వచ్చిందా? సరే ఫస్ట్ ఒకసారి క్వశ్చన్ బాగా చదవండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్వశ్చన్ ఒకసారి క్లియర్గా చదవండి. సో ఫస్ట్ వన్ పీవీ రేషియో, చేంజ్ ఇన్ ప్రాఫిట్స్ బై చేంజ్ ఇన్ సేల్స్, కరెక్టా? చేంజ్ ఇన్ ప్రాఫిట్స్ ఎంత? 5,000 డివైడెడ్ బై చేంజ్ ఇన్ సేల్స్. ఒకసారి చూడండి ఇక్కడ, ఒకసారి చూడండి. చేంజ్ ఇన్ ప్రాఫిట్ 5,000, చేంజ్ ఇన్ సేల్స్ 20,000 ఇంటూ 100% ఎంత వస్తుంది? 25% ఈజ్ పీవీ రేషియో, రైట్? సో నెక్స్ట్ రిక్వైర్మెంట్ ఏముంది? బీపీ పాయింట్, బ్రేక్ ఈవెన్ పాయింట్. నార్మల్గా బ్రేక్ ఈవెన్ పాయింట్ ఫార్ములా ఏంటి? ఫిక్స్డ్ కాస్ట్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. బట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఫిక్స్డ్ కాస్ట్ ఉందా? లేదు, కానీ మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఎలా ఐడెంటిఫై చేయొచ్చు? లెట్స్ సే నేను ఫస్ట్ డేటా తీసుకుంటున్నాను, మీరు ఫస్ట్ డేటా అయినా తీసుకోండి, సెకండ్ డేటా అయినా తీసుకోండి, ఫిక్స్డ్ కాస్ట్ చేంజ్ అవుతుందా? చేంజ్ అవ్వదు. సో నేను ఫస్ట్ డేటా తీసుకుంటున్నా, సేల్స్ 1,20,000, సేల్స్ 1,20,000. వేరియబుల్ కాస్ట్ తెలుసా? తెలీదు, కానీ పీవీ రేషియో తెలుసు కదా 25% అని. అంటే పీవీ రేషియో వస్తుంది మనకి 25%. ఎంత వస్తుంది? 1,20,000 ఇంటూ 25%. 30,000. 30,000 అంటే వేరియబుల్ కాస్ట్ ఎంత ఉంటుంది? 90,000. సో దీని నుంచి మనం ఫిక్స్డ్ కాస్ట్ లెస్ చేస్తే ప్రాఫిట్ వస్తుంది, కరెక్టా? బట్ క్వశ్చన్లో ప్రాఫిట్ ఇచ్చాడు కదా మనకు,
1,20,000 దగ్గర ప్రాఫిట్ ఎంత? 8,000. ఇది 8,000 అవ్వాలంటే ఫిక్స్డ్ కాస్ట్ ఎంత అయి ఉండాలి? 22,000 ఇస్ ద బ్యాలెన్సింగ్ ఫిగర్. వచ్చేసింది కదా ఫిక్స్డ్ కాస్ట్ వాల్యూ. అప్పుడు బీపీ ఏమవుతుంది? 22,000 డివైడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ తెలుసా మరి? పీవీ రేషియో తెలుసు కదా, 25% వాల్యూ వస్తుంది మనకి. అప్పుడు ఎంత వస్తుంది? సో ఇంకా ఆల్మోస్ట్ అన్నీ వస్తాయి, ట్రై చేయండి చూద్దాం. ఫిక్స్డ్ కాస్ట్ మాత్రమే మీరు ఐడెంటిఫై చేయడం డిఫికల్ట్, మిగతా అన్నీ వచ్చేస్తాయి ఈజీగానే, ట్రై చేయండి. ప్రాఫిట్ వెన్ సేల్స్ ఆర్ 1,80,000. 1,80,000 సేల్స్ అయితే ప్రాఫిట్ ఎంత? $26,000. ఓకే, సో సేల్స్ 1,80,000 బట్ ఇంటూ 25% వేస్తే నాకు డైరెక్ట్గా కాంట్రిబ్యూషన్ వచ్చేస్తుంది కదా. టోటల్ కాంట్రిబ్యూషన్ ఎంత వస్తుంది? 45,000. అందులో 22,000 ఫిక్స్డ్ కాస్ట్ లెస్ చేస్తే ప్రాఫిట్ ఎంత? 23,000. లేదనుకుంటే మీరు ఇన్కమ్ స్టేట్మెంట్ కూడా వేయచ్చు, సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ సేమ్ ఇలా ఎలా చేసినా ఓకే. ఓకేనా? సేల్స్ రిక్వైర్డ్ టు అర్న్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 12,000. 12,000 ప్రాఫిట్ కావాలంటే ఎన్ని సేల్స్ చేయాలి? ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ డిజైర్డ్ ప్రాఫిట్ డివైడ్ బై పీవీ రేషియో. $1,36,000. ఫిక్స్డ్ కాస్ట్ వచ్చేసి 22,000 ప్లస్ 12,000 అంతే కదా. 34,000 డివైడెడ్ బై 25%. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఫర్ ఇయర్ 2009. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అంటే ఐడెంటిఫై చేయండి. ఎలా వస్తుంది? పీవీ రేషియో, ఐ మీన్ ప్రాఫిట్ డివైడ్ బై పీవీ రేషియో. ప్రాఫిట్ ఎంత? 13,000 డివైడ్ బై పీవీ రేషియో 25%. ప్రణవ్ ఐడియా వస్తుందా? ఏదైనా డౌట్స్ ఉంటే అడుగు, అలాగే ఉండకూడదు. ఎస్ గైస్, స్పీడ్ అనిపించినా సరే ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి. స్పీడ్ అనిపిస్తుందా? యాక్చువల్లీ మీరు ముందే చేస్తారు, అందుకు నేను స్పీడ్కి వెళ్తున్నాను. నేను సో ఫార్ములాస్ అన్నీ ఒకసారి చదవండి, తెలిసినవన్నీ. 27లో ఏదో ఇన్ఫర్మేషన్ మిస్ అయి ఉంటుంది. ఎస్, 27లో ఫిక్స్డ్ కాస్ట్ 30,000 తీసుకున్నట్టున్నారు మొన్న. ఎస్, ఫిక్స్డ్ కాస్ట్ 30,000 తీసుకొని వాల్యూస్ ఐడెంటిఫై చేయండి. ఆ ఒక్క ఇన్ఫర్మేషన్ మిస్ అయి ఉంటుంది. 30,000 వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయండి. ఉన్న రిక్వైర్మెంట్ మొత్తం అయిపోవాలి.
రావట్లేదు ఆన్సర్స్. సో క్యాలిక్యులేట్ ఎంఓఎస్ ఇన్ వాల్యూ ఎలా వస్తుంది? ఎంఓఎస్ ఇన్ వాల్యూ ఆల్రెడీ మనకి నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఉన్నాయి ఇంటూ 100, 120 ఇంటూ 100, 12,000. ప్లస్ ఇక్కడ మనకు ఇంకా ప్రాఫిట్ లేదు కదా ఐడెంటిఫై చేయడానికి, డైరెక్ట్గా వాల్యూ వేసి వచ్చేస్తుంది కదా, నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంటూ 100. పీవీ రేషియో ఎలా వస్తుంది? పీవీ రేషియో మరి ఆ ఇన్ఫర్మేషన్స్ లేవు కదా ఇక్కడ. పర్ఫెక్ట్. బీఈపీ వాల్యూ ప్లస్ ఎంఓఎస్ వాల్యూ యాడ్ చేస్తే టోటల్ 1,12,000 విల్ బీ ద సేల్స్. ఓకే, సేల్స్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ ఉంది ఆల్రెడీ మనకి. సేల్స్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ చేస్తే ఏమొస్తుంది? సేల్స్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ చేస్తారు డైరెక్ట్, కాంట్రిబ్యూషన్ వస్తుంది. మరి ప్రాఫిట్ ఎక్కడుంది? $12,000 is not profit. గైస్ దీని మీనింగ్ ఏంటి అంటే 12,000 అనేది 120 యూనిట్స్ని ఎక్స్ట్రా సేల్ చేయడం వల్ల మీకు వచ్చిన ప్రాఫిట్ అంతా 120 యూనిట్స్ది వస్తుంది. బట్ 12,000 is not a profit. 12,000 is the sale value of 120 units. ఓకే, నో 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 మీరు అలా థింక్ చేయకూడదు. సరే బీఈపీ 1 lakh అంటున్నారు. ఓకే, బీఈపీని లెస్ చేస్తామంటున్నారు అంతేనా? టోటల్ సేల్స్ వచ్చేసి 1,12,000, బీఈపీ 1 lakh, మరి మిగతా బ్యాలెన్స్ అంతా ఎంఓఎస్. నాకు కావాల్సిన క్లారిఫికేషన్ ఏంటంటే ఎంఓఎస్ ప్రాఫిట్ రెండు ఒకటేనా? కాదు, మీకు వచ్చే వాల్యూ ఏమవుతుంది? ఎంఓఎస్ అవుతుంది. కరెక్టా? సో ఫస్ట్ పీవీ రేషియో ఐడెంటిఫై చేయాలి. బాగా అబ్జర్వ్ చేస్తే మనకు పీవీ రేషియో కావాలి అంటే మనకి బీఈపీ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, దానివల్ల ఏమైనా ఐడెంటిఫై చేయగలమో చూద్దాం. బీఈపీ ఫార్ములా ఏంటి? ఎలా ఐడెంటిఫై చేయొచ్చు? మనం డెఫినెట్గా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాడు మనకు. లెట్స్ సే ఫిక్స్డ్ కాస్ట్. ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై పీవీ రేషియో ఈక్వల్ టు బీఈపీ రాయొచ్చా? ఫిక్స్డ్ కాస్ట్ డివైడ్ బై పీవీ రేషియో ఈక్వల్ టు బీఈపీ. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత మనకి? 30,000. పీవీ రేషియో తెలుసా? మనం ఐడెంటిఫై చేయాలి. బట్ బీఈపీ తెలుసు కదా 1 lakh అని. సో 30,000 డివైడ్ బై 1 lakh అంటే పీవీ రేషియో ఎంత వస్తుంది? Hmm? 30. So 30% will be the PV ratio. Calculate fixed cost. ఇది రాకూడదు, మేము ఆడి ఇచ్చేసాం ఇన్ఫర్మేషన్. ఇప్పుడు క్యాలిక్యులేట్ ప్రాఫిట్ ఐడెంటిఫై చేయండి. సేల్స్ తెలుసు, పీవీ రేషియో తెలుసు, ఫిక్స్డ్ కాస్ట్ కూడా తెలుసు కదా 30,000 అని. ప్రాఫిట్ వస్తుంది. సేల్స్ 1,12,000 ఇంటూ 30% అంటే టోటల్ కాంట్రిబ్యూషన్ వస్తుంది కదా మనకి. 1,12,000 ఇంటూ 30% ఎంత వస్తుంది? 33,600 అనా? ఇందులో ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? 30,000. ప్రాఫిట్ ఎంత? బీఈపీ ఐ మీన్ ఎంఓఎస్ ప్రాఫిట్ ఎందుకు కాదో క్లారిటీ ఇప్పుడు వచ్చిందా? సింపుల్ చెప్పాలంటే మీకు ఎందుకు ఈక్వల్ కాదంటే మీకు ఎంఓఎస్ వాల్యూ మీన్స్ ఓవరాల్గా నంబర్ ఆఫ్ యూనిట్స్ వాల్యూనే వస్తుంది. మీకు ఎక్స్ట్రాగా మీరు 120 యూనిట్స్ సేల్ చేయడం వల్ల ప్రాఫిట్ జనరేట్ అవుతుంది. ఆ 120 యూనిట్స్ సేల్ వాల్యూ ఎంత అంటే 12,000. ఆ 120 వల్ల ఎంత ప్రాఫిట్ జనరేట్ అవుతుందంటే 3,600. బోత్ ఆర్ డిఫరెంట్. సో క్యాలిక్యులేట్ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఎలా వస్తుంది? సెల్లింగ్ ప్రైస్ 100 ఇంటూ 30%. 30 నంబర్ ఆఫ్ వేస్ ఉంటాయి ఐడెంటిఫై చేయడానికి. మీరు ఏ వేలో అయినా ఐడెంటిఫై చేయొచ్చు, ఫార్ములాస్ కదా. వేరియబుల్ కాస్ట్ రేషియో 70%. మరి వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ 70. 100 ఇంటూ 70%, అంతే కదా. క్యాల్కులేట్ టోటల్ సేల్స్ ఆల్రెడీ వచ్చేసింది కదా మనకి 1,12,000. ఒక్కసారి బాగా చూసుకోండి.
ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడే అర్థం కాదండి, టైం పడుతుంది. ఓకే, హార్డ్లీ 2 అవర్స్లో అయిపోతుంది. నెక్స్ట్ 2 అవర్స్లో మీరు మ్యాచ్ అయిపోతారు. ఆల్రెడీ వాళ్ళకు ఎస్టర్డే క్లాస్లో ఇక్కడ వరకు అయింది. ఈ రోజు వాళ్ళకి కొత్త కాన్సెప్ట్ కాస్త ముందుకెళ్తుంది. సో మీకు అది జస్ట్ 2 అవర్స్లో కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? అంటే ఈ 28 క్వశ్చన్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. 28 అయిపోయింది. ఈ ఇండిఫరెన్స్ పాయింట్, మల్టిపుల్ పాయింట్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి నిన్నటి క్లాస్తో వాళ్ళకు. సో వాళ్ళు ఇక్కడ ఉన్నారు ఆల్మోస్ట్. ఈ ఫైనల్ ఫార్ములాస్ ఉన్నాయి కదా కొన్నిసార్లు, కొన్ని అరౌండ్ పేజ్ నెంబర్ ఇక్కడ 111లో చూడండి. పేజ్ నెంబర్ 111లో ఇక్కడ థియరీ స్టార్ట్ అయింది, గుర్తుందా? డిసిషన్ మేకింగ్ ఉందా? ఐ థింక్ మీకు ఇంకో మెటీరియల్ ఉంటుంది, ఒకసారి స్క్రోల్ డౌన్ చేయండి. ఫార్ములాస్ ఉన్నాయా? ఫార్ములాస్ కింద మరి ఒక థియరీ పార్ట్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ. ఇది మార్జినల్ కాస్టింగ్ పార్ట్ 2, డిసిషన్ మేకింగ్ మార్జినల్ కాస్టింగ్ పార్ట్ 2 అది. సో అంటే ఇప్పుడు మీరు ఇంతవరకు చదువుతున్నదంతా కూడా మార్జినల్ కాస్టింగ్ పార్ట్ 1 చెప్పాను కదా, 2 పార్ట్స్ ఉంటాయని. ఆ పార్ట్ 1లో కూడా ఆల్మోస్ట్ 80% కంప్లీట్ అయిపోయింది. ఈజీనా కష్టమా? చాలా ఈజీ. ఆ ఇన్కమ్ స్టేట్మెంట్ అర్థం అవుతాయి. ఆ ఇన్కమ్ స్టేట్మెంట్ అర్థం అవ్వలేదా? చాలామంది తలలు గొక్కునే వాళ్ళు ఉన్నారు అర్థం కాక ఈ కాన్సెప్ట్. సో ఐ హోప్ మీకు ఇన్కమ్ స్టేట్మెంట్ అర్థమైందని అనుకుంటున్నా. హార్డ్లీ నెక్స్ట్ మండే నుంచి నార్మల్ అయిపోతుంది ఇంకా మీది కూడా. ఓకేనా? సో ఏమైనా డౌట్స్ ఉన్నాయి యాజ్ ఆఫ్ నో? క్లియర్? సార్ నెక్స్ట్ క్లాస్లో మిగతా అవన్నీ డిస్కస్ చేద్దాం. మండే నుంచి మ్యాక్సిమం మెర్జ్ అయిపోతారు ఇద్దరు. నెక్స్ట్ క్లాస్లో మీట్ అవుదాం. బాయ్. Recording stopped.